హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రేషన్ కార్డు ఉన్న మహిళలకి గుడ్ న్యూస్, నెలకు 2500 అకౌంట్లో జమ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా వచ్చిన ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా. ఫ్రెండ్స్, నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది. అందులో ఇప్పటికే కొన్ని అమలు కూడా చేస్తుంది. ఇంకొన్ని త్వరలోనే అమలు కానున్నాయి. ముఖ్యంగా మహిళల కోసం కాంగ్రెస్ ఎన్నికల్లో వరాల జల్లులు కురిపించిన సంగతి తెలిసిందే. వీటిలో ప్రతి నెల 2500 చెల్లిస్తామని చెప్పింది. మహిళలకు ప్రతి నెల 2500 అందించే స్కీముపై సీతక్క, పొన్నం ప్రభాకర్ అదిరిపోయే అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక అర్హత కలిగిన ప్రతి ఒక్క మహిళకు 2500 చొప్పున అందిస్తామని ప్రకటించారు. త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. అంతేకాదు పలు అంశాలకు సంబంధించిన కీలక అప్డేట్ కూడా ఇచ్చారు. మహిళలకు 2500 పథకానికి సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలను రెడీ చేశారు. త్వరలోనే ఈ స్కీమును అమలు చేస్తామని ప్రకటించారు. ఈ హామీలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కీలక ప్రకటన చేశారు. ఇక రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళా అకౌంట్లో నెల 2500 జమ అవుతాయని మంత్రి స్పష్టం చేశారు. మహిళలకు ఆర్థిక సాయం విషయంలో తమ సర్కారు ఆచూతీచి వ్యవహరిస్తుందని తెలిపారు. ఇక పథకానికి సంబంధించిన కీలక అంశాన్ని వెల్లడించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పెన్షన్లు పొందని కుటుంబాల్లోని మహిళలకు మాత్రమే నెల 2500 రూపాయలు అందేలా నియమ నిబంధనలు తీసుకొస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు ఈ స్కీమును జూలై నుంచి ప్రారంభిస్తున్నట్లు సమాచారం. అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన ఫ్రీ బస్ జర్నీ మంచి సక్సెస్ అని చెప్పవచ్చు. అయితే 500 గ్యాస్ సిలిండర్ పథకంపై మాత్రం ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరికే ఈ స్కీమ్ వర్తిస్తుందని ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటుంది. చాలామందికి ఇప్పటికే రేషన్ కార్డులు లేవు. కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచో అమల్లోకి వస్తాయో తెలియదు. ఇక ప్రభుత్వం మాత్రం కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని చెబుతూనే ఉంది.